హలో రౌడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ పల్లవి. సక్సెస్ఫుల్గా 4 days అయితే కంప్లీట్ చేసేసాను. Day 5 అయితే వచ్చేసాను. స్టిల్ వినాయక చవితి అయిపోయినా కూడా ఆ వైబ్స్ ఇంకా ఉన్నాయి మనలో. నాకైతే ఇంకా లోపల ఇంకా చిందులేస్తున్నాను నేను. సో యా, ఈరోజు ఏమేమి చేస్తున్నాము, లెట్స్ జస్ట్ చెక్ ఇట్ అవుట్. మీరు చూస్తూనే ఉంటారు నా వీడియోస్లో ఓం చాంటింగ్తోనే స్టార్ట్ చేస్తూ ఉంటాను కదా, అంత బెనిఫిషియల్గా ఉంటుంది ఓం చాంటింగ్ అనేది. సో మీరు కూడా ఐ రిక్వెస్ట్, మీరు ఒకవేళ స్టార్ట్ చేసేట్టుగా ఉంటే ఓం చాంటింగ్తోనే స్టార్ట్ చేయండి. ఈరోజు భస్త్రిక చేయలేదు, కపాలభాతి విత్ చిన్ముద్రతో చేశాను. అది కూడా 30 times చేశాను. ఈ చిన్ముద్ర విత్ కపాలభాతి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, ఫ్లాట్ స్టమక్ కోసం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కపాలభాతి స్టార్టింగ్ టఫ్గా అనిపిస్తుంది, బట్ డోంట్ గివ్ అప్. చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ స్లోగా అలవాటు అవుతుంది. క్లైమేట్ చూసారా ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. భ్రామరి ప్రాణాయామం చేశాను, ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఏ ప్రాణాయామం మీరు చేసినా కూడా ఏదైనా ముద్రతో చేయటం వల్ల చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కంప్లీట్ డిస్కషన్ మనం ఏదో ఒక రోజు పెడతాం. ఇకపోతే నేను వార్మప్ స్టార్ట్ చేసేసాను. నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఎక్సర్సైజెస్ కోసమనే కాదు, ఎర్లీ మార్నింగ్ మీరు కాసేపు మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. ఒక కప్ కాఫీ తాగినా, ఒక కప్ టీ తాగినా కూడా మీతో మీరు కూర్చోండి, మీతో మీరు టైం స్పెండ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో ఫ్రెష్ మూడ్ ఉంటుంది, ఎక్కువగా పొల్యూషన్ ఉండదు. అలా ఒక వాక్ కన్నా వెళ్ళిరండి. నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాను. ఆ పిచ్చుకల సౌండ్స్తో నాకైతే కంఫర్టబుల్గా అనిపించింది, కామ్ మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంది. ఇకపోతే స్ట్రెచెస్లో నేను ఈ ఎక్సర్సైజ్ చేశాను, ఎందుకంటే ఈ స్ట్రెచ్ చేయటం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. అండ్ నేను ఎప్పుడు చెప్పేదే, బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది నేను ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్. రౌడీస్, ఇదే కాదు, ఎనీ సార్ట్ ఆఫ్ వార్మప్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. వార్మప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసినా, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా. అండ్ ఎస్పెషల్లీ నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, నెక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. కాస్త అటు ఇటుగా చేస్తే ఇంకా అంతే సంగతులు. మార్జరీ చేసేటప్పుడు ఇలా నెక్ అనేది బెండ్ చేస్తాం కదా, అప్పుడు ఆ నెక్ అనేది బెండ్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్ దగ్గరే ఉంటుంది, కాబట్టి థైరాయిడ్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, స్టమక్ అనేది స్క్వీజ్ ఎక్కువ టైట్ అవుతుంటుంది దీనివల్ల. అందుకు మార్జరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఈరోజు బటర్ఫ్లై పోజ్ నేను చాలా కంఫర్టబుల్గా బెండ్ అయిపోయాను. నా హెడ్ అనేది చాలా ఈజీగా ఫ్లోర్కి టచ్ అయిపోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్, విచ్ మీన్స్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతోంది అని. ఇప్పుడు నేను చేసే ఈ ఆసన సీటెడ్ పోజ్లో బాడీ ట్విస్టింగ్ ఆసన, దీని అర్ధమత్స్యేంద్రాసన అంటారు. దీనివల్ల మనకి అబ్డామన్ దగ్గర ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఆసన అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే మన రైట్ని తీసుకున్నప్పుడు రైట్ని ఎగ్జిస్టెన్స్లో నుంచి లెఫ్ట్ని అనేది టచ్ చేస్తాము. ఆ లెఫ్ట్ని అనేది టచ్ చేసినప్పుడు అక్కడ స్క్వీజ్ అనేది జరుగుతుంది. ఆ స్క్వీజ్ అనేది జరిగినప్పుడు మన ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఎక్సర్సైజ్ అనేది లేదా వార్మప్ అనేది స్టార్టింగ్ చేసినప్పుడు కాస్త టఫ్గా ఉన్నా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, అప్పుడు ఈజీగా ఫ్లెక్సిబిలిటీ అని పెరుగుతుంది. ఆ పలానా పోజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ వార్మప్స్ అనే కాదు, ఇందులో మీకు ఏవైనా సెలెక్టివ్ వార్మప్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేసుకొని ఇంకా అడిషనల్గా వార్మప్స్ అనేటివి ఆల్వేస్ యూ కెన్ ఇంప్లిమెంట్. బట్ నేను ఇవి వార్మప్స్ అనేటివి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు రోజు ఒకే సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటం, ఒకే సార్ట్ ఆఫ్ వార్మప్స్ చేయటం చాలా బోర్ కొడుతుంటుంది. అందుకే ఫ్యాట్ బర్నింగ్ త్వరగా ఈజీగా అవ్వాలంటే ఇప్పుడు నేను చేసే యోగా పోజెస్ ఇంప్లిమెంట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని మాత్రం చెప్పగలను. సూర్య నమస్కారాలు లేనిదే యోగా అనేదే కాదు కదా. ఈరోజు సూర్య నమస్కారాలలో నేను ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనేది ఇంప్లిమెంట్ చేశాను, విచ్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో ఇకపోతే ఈరోజు సూర్య నమస్కారాస్లో
ఫస్ట్ సెట్ నార్మల్ బేసిక్ లెవెల్ ఆఫ్ సూర్య నమస్కారం చేశాను. సెకండ్ సూర్య నమస్కారం ఆఫ్ సెట్లో బ్రీతింగ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసే మెథడ్ చేశాను. ఈ పక్కనే ఉన్న ఆరెంజ్ కలర్ వాటిని ఏమంటారంటే యోగా బ్రిక్స్ అంటారు. సో ఇవి సపోర్టింగ్ బ్రిక్స్ అనమాట. ఒకవేళ యోగా పోజెస్ చేసేటప్పుడు ఏమైనా సపోర్ట్ లేకపోతే హ్యాండ్స్కి సపోర్ట్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఉత్థిత పార్శ్వకోణాసన అనే యోగా పోజ్ని ఇంప్లిమెంట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు రైట్ హ్యాండ్ని నేను లెఫ్ట్ సైడ్ యొక్క బ్రిక్ పైన ప్లేస్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని పైకి రైజ్ చేస్తున్నాను. లెగ్స్ అనేటివి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది ఉత్థిత పార్శ్వకోణాసన. ఇది బేసిక్ లెవెల్ అనమాట. ఇంకా ఉత్థిత పార్శ్వకోణ ఆసనాస్లో చాలా అడ్వాన్స్డ్ లెవెల్స్ కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. వన్స్ రైట్ హ్యాండ్ అనేది అయిపోయిన తర్వాత సేమ్ పొజిషన్స్లో లెఫ్ట్ హ్యాండ్ చేయాలి. స్టార్టింగ్ అయితే ఎట్లయితే రైట్ హ్యాండ్ నేను లెఫ్ట్ సైడ్ యొక్క బ్రిక్ పైన పెట్టానో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది రైట్ సైడ్ యొక్క బ్రిక్ పైన పెట్టాలి. నాకు ఆల్రెడీ ఈ ఆసనాస్ పైన గ్రిప్ ఉంది కాబట్టి నేను బ్రిక్స్ యూస్ చేయట్లేదు. సో నెక్స్ట్ నేను చేసే సెట్లో నేను బ్రిక్స్ అసలు యూస్ చేయలేదు, కంఫర్టబుల్గా చేసేసాను. యోగాలో రిలాక్సేషన్ మెథడ్స్లో శవాసనాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత నేను యోగా అనేది స్టార్ట్ చేశాను కాబట్టి ఈరోజు ఈ పార్శ్వకోణాసనాలో కాస్త నేను స్ట్రెయిన్ అవ్వటం జరిగింది. అందుకని నేను శవాసనాలో రిలాక్సేషన్ మెథడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చేసేది నౌకాసన, అదే బోట్ పోజ్. ప్రతిసారి అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తాను. మీరు ముందు నా వీడియోస్ చూస్తే ఇది బేసిక్ లెవెల్ ఆఫ్ నౌకాసన అనమాట. బట్ నాకు ఈ నౌకాసన చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. కోర్ స్ట్రెంగ్త్ బాగా వచ్చింది అనిపించింది అబ్డామన్ దగ్గర. నెక్స్ట్ నా ఫేవరెట్ ఆసన హాలాసన. మీరు స్టార్టింగ్ హాలాసన ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇలా మూమెంట్ ఇవ్వండి, ఎందుకంటే అప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్లోగా పోస్చర్ అనేది పర్ఫెక్ట్ స్టేజ్లో వస్తుంది. మీరు ఇక్కడ హాలాసన నేను చేసేది ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు చెక్ చేస్తే ఒకసారి హ్యాండ్స్ అనేటివి ముందు ఫ్లెక్సిబుల్గా ఫ్లోర్ పైన పెట్టడానికి కాస్త ఇబ్బందికరంగా ఉండేది, ఇప్పుడు కంఫర్టబుల్గా పెడుతున్నాను. ఏ పోస్చర్ అన్నా చేసిన తర్వాత డైరెక్ట్గా స్ట్రైట్గా లేకుండా రైట్ సైడ్కి తిరిగి లెఫ్ట్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకొని లేచి రిలాక్స్ అవ్వడం చాలా మంచిది. సక్సెస్ఫుల్గా ఈరోజు చాలా బాగా జరిగింది. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు మీరు చెక్ చేస్తే నా బాడీలో చేంజ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చేంజ్ కనిపించాలి. అందరూ చెప్పేట్లుగానే నేను చెప్తున్నాను, మెడిటేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని. కానీ మెడిటేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క బెనిఫిట్ కోసం చేస్తారు. నేనైతే ఎమోషనల్లీ కంప్లీట్గా బ్యాలెన్స్డ్ ఉండడానికి చేస్తున్నాను. ఎందుకంటే మన లైఫ్లో మనం ఎన్నో సార్ట్ ఆఫ్ ఎమోషన్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క ముద్ర మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదండి ఇవాల్టి మన మెడిటేషన్. మరి డే 5 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేయాలి, మీరు బాగా సపోర్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను.
దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.